నేను ఇంత పైకి వాటర్ మెయింటైన్ చేసుకుంటున్నా, ఆ వాటర్ మాత్రం అలా తగ్గిపోతూనే వస్తుంది. అసలు దాని వెనకున్న రీజన్ ఏంటని నేను మీకు చెప్తా చూడండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజైతే నేను ట్యాంక్ క్లీనింగ్ పని పెట్టుకున్నా అనమాట. సో, ఫస్టొచ్చేసి వాటర్‌ని ఒక 50-40% నేను తీసేస్తుంటాను. అది తీసి క్లీన్ చేసుకుంటాను ట్యాంక్ శుభ్రంగా ఒక టూత్ బ్రష్ యూజ్ చేసుకొని. మనకి మ్యాగ్నెటిక్ క్లీనర్స్ కూడా ఉంటాయి. అది కూడా యూజ్ చేస్తాం కొంచెం టఫ్ వాటిలికి. పెద్ద ట్యాంక్, చిన్న ట్యాంక్ 2 మాక్సిమం ఒకేసారి క్లీన్ చేసుకుంటాను. సో, అలా అయితే నాకు ఐడియా ఉంటుంది గదా! ఏది క్లీన్ చేశా అని. వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నప్పుడు మనం యూజ్డ్ వాటర్ ఫిల్ చేయాలి. ఐ మీన్ స్టోర్డ్ వాటర్ ఫిల్ చేయాలి. అట్‌లీస్ట్ 1 డే స్టోర్ చేసిన వాటర్ ఫిల్ చేయాలి. కాకపోతే నాకు ఆ పాసిబిలిటీ లేదనేసే నేను ఈ లిక్విడ్ వాడుతున్నా వాటర్ కండిషనర్ ప్రైమ్ అని. సో, ఇదొచ్చేసి క్లోరిన్స్‌ని అంతా రిమూవ్ చేస్తుంది ఆ వాటర్‌లో. అదే మనం 1 డే ఓల్డ్ వాటర్‌ని యూజ్ చేసామంటే ఆ క్లోరిన్స్ అవన్నీ ఆటోమేటిక్‌గా పోతాయన్నమాట. మళ్ళీ దానికోసమని మీరు ఇలాంటి ఎక్స్‌ట్రా లిక్విడ్స్ ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లిక్విడ్ వచ్చేసి చాలా కామన్ హాబీలో. దీన్ని బ్లూ లిక్విడ్ అని పిలుస్తారు చాలామంది. సో, ఇదైతే నేను కూడా ఒక 5 డ్రాప్స్ వేసుకుంటాను పెద్ద ఎక్వేరియంలో. చిన్న దాంట్లో ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటాను అంతే. మీకు చూడడానికి ఇదంతా ఈజీగా కనిపించినా చేసేటప్పటికి మాత్రం దోల తీరిపోద్దనమాట మొత్తం. సో, రీజన్ ఏంటంటే వాటర్ తగ్గిపోవడానికి ఈ ఫుడ్. సో, చూడండి ఇప్పుడు నేను ఫుడ్ వేస్తాను ఫిషెస్‌కి. అవి వెంటనే ఆ వాటర్ సర్ఫేస్‌కొచ్చి తీసుకెళ్ళిపోతుంటాయన్నమాట ఫుడ్. సో, దానివల్ల వాటర్ డిస్టర్బ్ అయ్యి సగం అక్వేరియం బయటికే పడిపోతుంటది. సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.